కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటు దినం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు చాలా ఉత్సాహంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారనే చెప్పాలి. రాష్ట్రంలో ప్రతి చోట పెద్ద సంఖ్యలోనే జనాలు వచ్చారు. గతంలో వైఎస్ఆర్సీపీ చేసిన కార్యక్రమాలతో పోలిస్తే నిన్న జరిగిన వెన్నుపోటు దినం అనే కార్యక్రమం చాలా సక్సెస్ అనే చెప్పాలి. దీంతో ఇప్పుడు ప్రభుత్వ వర్గాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ఏడాదికే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ స్థాయిలో పుంజుకోవడంపై కూటమి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ 23 సీట్లకే పరిమితమైనప్పుడు ఆ ఓటమి నుంచి తేరుకోవడానికి వారికి చాలా సమయమే పట్టింది. చివరకు జనసేన, బీజేపీ తోడు కావాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాల వరకు గెలుస్తామన్న నమ్మకం అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో లేదు. అయితే కేవలం 11 సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్సీపీ మాత్రం అధికారం కోల్పోయిన కొద్ది రోజులకే ఓటమి నుంచి తేరుకుంది. అలా తేరుకోవడమే కాకుండా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పనుల్లో వైఎస్ఆర్సీపీ సఫలీకృతం అవుతుందనే చెప్పాలి. ఇంత కొద్ది కాలంలోనే వైఎస్ఆర్సీపీ ఊపందుకోవడంలో ప్రభుత్వం బాధ్యత కూడా ఉందనే చెప్పాలి. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్సీపీ శ్రేణులను వేధించడం, కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో పెట్టడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అతి కొద్ది కాలానికే తిరగబడే పరిస్థితి వచ్చింది. దీంతో పాటు ఎన్నికలకు ముందు విపరీతంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో సామాన్య ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తారాస్థాయికి వెళ్ళింది. దీంతో వైఎస్ఆర్సీపీకి భవిష్యత్తులో అధికారం మనదే అన్న నమ్మకం ఏర్పడిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనాలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తన బలాన్ని చాటుకున్నారని చెప్పాలి. ఇప్పుడు కూటమి శ్రేణుల్లో ఏడాదికే ఈ పరిస్థితి ఉంటే ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో అన్న ఆలోచన మొదలైంది. మొదట్లో లాగా వైఎస్ఆర్సీపీ వారు కూడా కేసులకు, పోలీసులకు భయపడే పరిస్థితి లేకుండా పోయింది. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా తనను అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులకే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇలా వైఎస్ఆర్సీపీ అయితే చాలా బలంగా కూటమి ప్రభుత్వంపై పోరాడుతుంది. మరోవైపు అధికార పక్షాలైతే విపరీతమైన ఆందోళనలో ఉన్నాయి. ఏడాదికే ఇంత వ్యతిరేకత రావడం పట్ల ఎక్కడ తప్పు జరిగిందా అన్నది రివ్యూ చేసుకునే పరిస్థితికి వచ్చేశారు. మరి చూడాలి, ఇప్పటికైనా ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది. వైఎస్ఆర్సీపీ మాత్రం ఏడాదికే విపరీతంగా పుంజుకుందనే చెప్పాలి.